హాయ్ పవన్ తెలుగు ట్యూటోరియల్స్ ఛానల్కి స్వాగతం. నేను పవన్. ఈరోజు మనం ఇంకో టాప్ ప్రైవేట్ బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఆ రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ బ్యాంక్ ఏంటంటే వన్ ఆఫ్ ది బిగ్ అండ్ టాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్. ఓకే, యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ స్పెషల్గా అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించింది. దీనికి ఏంటంటే డిగ్రీ మనం 55% మార్క్స్తో కంప్లీట్ చేస్తే ఎలిజిబుల్ అయిపోతాం. ఓకే, అసలు ఈ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ, మిగిలిన ఎలిజిబిలిటీ ఏంటి, అప్లై చేసే విధానం ఎలా, ప్రోగ్రామ్ కోర్స్ టైం, కాల వ్యవధి ఎంత, అసలు కోర్స్ ఫీ ఏమైనా ఉందా, శాలరీ ఎంతతో స్టార్ట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు మీకు ఇలాంటి నా లేటెస్ట్ అప్డేట్స్ అని మీ మెయిల్లోకి రావాలి అనుకుంటే youtube.com/c/pavanteltudes అని టైప్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశారంటే మొత్తం వచ్చేస్తాయి. అలాగే మొబైల్లో అయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేశారంటే నా అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్స్ రూపంలో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. ఓకే, ఇక ఈ యాక్సిస్ బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే గూగుల్లో యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అని టైప్ చేశారంటే ఇలా సైట్స్ వస్తాయి. ఇదిగో ఇక్కడ ఈ సైట్ ఓపెన్ చేశారంటే డైరెక్ట్గా ఈ సైట్ ఓపెన్ అయిపోతుంది. యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్కి సపరేట్ వెబ్సైట్ ఇది. సో దీనిలోకి వెళ్ళారంటే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక ఈ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అనేది యంగ్ గ్రాడ్యుయేట్స్ కోసం స్టార్ట్ చేసింది. అంటే 1 year పాటు ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా 2 క్యాంపస్లో, అంటే మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ బెంగళూరులో, అమిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ నోయిడా క్యాంపస్లో జరుగుతుంది 1 year ట్రైనింగ్ అనేది. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంటే ఆ క్యాంపస్లో ట్రైనింగ్ జరిగిన రోజులు మనం అక్కడే ఉండిపోవాలి, అంటే డే స్కాలర్స్గా ఉండే అవకాశం ఉండదు. అక్కడే ఫుడ్, అకామిడేషన్ మొత్తం అలాట్ చేస్తారు. ఓకే, 9 నెలల పాటు ట్రైనింగ్ అక్కడే ఉండిపోవాలి మనం. ఇక ఈ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, 4 ముక్కల్లో తెలుసుకోవచ్చు ఈజీగా. ఇన్వెస్ట్, ఎన్ గ్రో అనమాట. అంటే ఏంటంటే మనం ఈ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవ్వాలంటే ముందు ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేశాక 2 టెస్టులు ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఆ రెండిట్లో మనం సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. PGDBS అంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ అని చెప్పేసి, దానికి సంబంధించిన యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ ఇది. సో ఆ ప్రోగ్రామ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ 3.5 lakh ప్లస్ ట్యాక్సెస్, అంటే టోటల్గా 4,13,000 ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది, అంటే లెర్నింగ్ మొత్తం. 9 months ఏమో రెసిడెన్షియల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్, తర్వాత 3 months ఏమో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ యాక్సిస్ బ్యాంక్లో, 12 months టోటల్గా ట్రైనింగ్ అనేది. ఈ లెర్నింగ్ ప్రాసెస్లోనే మనం ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. లెర్నింగ్ ప్రాసెస్లో అయితే 5,000 మనకి స్టైఫండ్ వస్తుంది. ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో అయితే 12,000 స్టైఫండ్ వస్తుంది. టోటల్గా 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గ్రో అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన జాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అసిస్టెంట్ మేనేజర్ హోదాలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్గా మన జాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంత శాలరీతో స్టార్ట్ అవుతుందంటే 4.12 lakh per annumతో స్టార్ట్ అవుతుంది. అంటే టేక్ హోమ్ మీకు పర్ మంత్ వచ్చేసి 34,000 అబోవ్ వస్తుంది. ఓకే, ఇక దీనికి ఎలిజిబిలిటీ చూద్దాం. ఎలిజిబిలిటీ ఏంటంటే చూడండి, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ ఉంది. ఏజ్ అనేది April 1st, 1992 పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్, అక్కడ నుండి పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. అంటే 21 years మినిమం ఉండాలి, మ్యాక్సిమం 25 years ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ మినిమం అండ్ మ్యాక్సిమం మెన్షన్ చేశారు. April 1st, 1992 ఆ రోజు నుండి పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి మీ గ్రాడ్యుయేషన్ అనేది 55% తగ్గకుండా కంప్లీట్ చేసి ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ. దీంతో పాటు మీరు ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవడానికి ఎంత మాత్రము వీల్లేదు. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే. పీజీ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ స్ట్రిక్ట్గా. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుందంటే రెగ్యులర్ సేమ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్లో టాపిక్స్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, అరిథమెటిక్, రీజనింగ్, కొంచెం కంప్యూటర్ టాపిక్స్ ఇవే ఉంటాయి. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత సెలెక్ట్ అయితే అప్పుడు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి ఫీ చూద్దాం. ఫీ ట్రైనింగ్ ఓకే సెలెక్ట్ అయిపోయాం.
ఫీ ఎంత ఉంటుందంటే, ఫీ ఒకసారి చూడండి. ఫీ అండ్ ఫండింగ్ అనే దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఫీ గురించి ఉంటుంది. 4,23,000 అవుతుంది మొత్తం. ఇక్కడ 4,13,000 ఉంది. దీనికి 10,000 యాడ్ చేయాలి. ఆ 10,000 ఏంటంటే హాస్టల్ సెక్యూరిటీకి మనం పే చేయాలి. కానీ ఆ 10,000 మళ్ళీ మనకి బ్యాక్ వచ్చేస్తాయి, రిఫండ్ ఇచ్చేస్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. ఓకే, టోటల్గా అయితే 4,13,000. ఇది మనం 3 టర్మ్స్లో పే చేయొచ్చు. 3 టర్మ్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. స్తోమత ఉండి పే చేసుకోగలం అనుకుంటే పే చేసుకోవచ్చు. లేదు మాకంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఎడ్యుకేషనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బ్యాంక్. అంటే మీరు జస్ట్ ఏంటంటే సెలెక్ట్ అయితే చాలు. సెలెక్ట్ అయిన వాళ్ళకి 4 lakhs అనేది ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది, 4 lakhs వరకు. ఓకే, అదేంటి మనం చేసేది కెరీర్ ప్రోగ్రామో లేకపోతే జాబ్ ప్రోగ్రామ్ కదా, ఎడ్యుకేషన్ లోన్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడే చెప్పాను కదా పీజీ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఈ యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్ ప్రోగ్రామ్ అనేది కెరీర్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కూడా. అంతే, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయండి, మీకు పీజీ అనేది బ్యాంకింగ్లో చేసుకోవడానికి అవకాశం మేము కల్పిస్తాము. దానితో పాటు మీరు అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్తో ఉన్న ఉద్యోగంతో కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు బ్యాంకింగ్లో. మీరు తర్వాత కెరీర్లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఈ కోర్స్ ఫీ అనేది 4 lakhs అబోవ్ అవుతుంది. ఆ 4 lakhs అబోవ్ అయినా సరే మేము లోన్గా ప్రొవైడ్ చేస్తాము. ఆ లోన్ అనేది మీరు కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత మీరు బ్యాంకులోకి వెళ్ళిపోయిన తర్వాత మీ శాలరీలో నుంచి ఎవ్రీ మంత్ ఈఎంఐల రూపంలో కొంత డిడక్ట్ చేసుకుంటాం అని బ్యాంక్ అనేది మనకి ఇటువంటి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత చాలామంది ఎంబీఏలు ఇలాంటి పీజీలు చేస్తుంటారు. పీజీలు చేశాక మళ్ళీ కెరీర్ కోసం కష్టపడుతూ ఉంటారు. అలాంటి కష్టం లేకుండా మనం డిగ్రీ కంప్లీట్ చేస్తే ఎలాగో సెలెక్ట్ అయ్యామంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా పీజీ చేసినట్లు అయిపోతారు. ప్లస్ పీజీ కంప్లీట్ కాకముందే మీరు బ్యాంక్లో ఉండిపోతారు, ఒక పెద్ద రెస్పెక్టబుల్ పొజిషన్తో ఉంటారు, అండ్ మంచి శాలరీతో మీ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఇది దీని ఉద్దేశం. ఓకే, ఇక లోన్ రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే ఒకటే ఒక ఎలిజిబిలిటీ ఉంది. అది కూడా ఏంటంటే మీరు ఎగ్జామ్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ వీటిలో సెలెక్ట్ అవ్వాలి. ఓకే, ఆ రెండిట్లో సెలెక్ట్ అయితే చాలు, అదే ఎలిజిబిలిటీ. మ్యాక్సిమం ఏంటంటే 90% లోన్ అనేది 4 lakhs వరకు వస్తుంది. మిగిలిన మిగిలిన కొంచెం అనేది మనం బేర్ చేసుకోవాలి. ఇది బ్యాంక్ అనేది మళ్ళీ ఊరికేమి ఇవ్వదు, మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది, 12.75% ఉంటుంది. లోన్ అమౌంట్ మనకి 4 lakhs వరకే వస్తుంది, అంటే జిఎస్టీ అంతా కలుపుకొని. మీకు ఇక్కడ ట్రైనింగ్ ఫీ కూడా 3,50,000. జిఎస్టీ 18% పడుతుంది. 18% అంటే మనకి 63,000 జిఎస్టీ రూపంలోనే క్రెడిట్ అవుతుంది. కాబట్టి టోటల్గా చూసుకుంటే 3,50,000 ప్లస్ 63,000 కంబైన్డ్గా చేసుకొని 4,13,000 మనం పే చేయాలి. ఓకే, అది మనం లోన్ రూపంలో కానీ లేకపోతే మనమే లంసమ్ అమౌంట్ కట్టే పని అయితే అలా అయినా సరే ఇదే అమౌంట్, ఏమాత్రం మార్పు ఉండదు. ఓకే, ఇక లోన్ ప్రాసెస్ అయిపోయింది, జాయినింగ్ అయిపోయాం. తర్వాత ఏంటి అనుకుంటే, జాయినింగ్ అయిపోయాం కాదు, జాయినింగ్ అయ్యే ముందు మీరు ఒక ప్రాసెస్ చేయాలి. ఏంటంటే ప్రీ జాయినింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. అదేంటంటే మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నట్లు ప్రూవ్ చేసుకోవాలి. అంటే సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఓకే, అది కూడా అయిపోయింది. తర్వాత ఏంటి అనుకుంటే మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ మీకు డైలీ మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6 వరకు 7 క్లాస్ సెషన్స్ ఉంటాయి. అంటే 7 సెషన్స్ ఉంటాయి. ఒక్కో సెషన్ మీకు 65 నిమిషాలు ఉంటుంది, 65 minutes. అలా డైలీ 7 సెషన్స్ ఉంటాయి. ఓకే, డైలీ అంటే వారానికి 5 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు మీకు ఈ సెషన్స్ ఉంటాయి. శనివారం మాత్రం అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్. అంటే శనివారం ఏం చేస్తారంటే ఏదైనా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ని విజిట్ చేయడం, లేకపోతే ఈ లెర్నింగ్ మాడ్యూల్స్ టైం కేటాయించడం, ఇలాంటివి ఉంటాయి. శనివారం క్లాసెస్ సెషన్స్ ఉండవు. ఓకే, ఆదివారం మాత్రం సెలవు. ఇలా 9 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి నెల మీకు పాకెట్ ఎక్స్పెండిచర్ అనుకోండి, లేకపోతే స్టైఫండ్ అనుకోండి, 5,000 వస్తుంది ఆ 9 నెలల్లో. 9 నెలల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన 3 నెలలు
1 ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పాం కదా, ఈ యాక్సిస్ బ్యాంక్ ప్రోగ్రామ్ అనేది 1 ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో 9 నెలలు అయిపోయిన తర్వాత మిగిలిన 3 నెలలు యాక్సిస్ బ్యాంక్లో ఇంటర్న్షిప్ చేయాలి ఏదో ఒక బ్రాంచ్లో. ఓకే, ఆ ఇంటర్న్షిప్ అంటే తెలుసు కదా, ట్రైనింగ్ ఉంటుంది బ్యాంక్లో. సో ఆ ఇంటర్న్షిప్లో మనకి 12,000 స్టైఫండ్ కూడా వస్తుంది. ఓకే, టోటల్గా 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అనుకుంటే, మీరు స్టార్టింగ్ మీకు రోల్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ హోదాతో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్గా మీ జాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనుకుంటే మాత్రం అది ముందుగా చెప్పలేం. ఆ టైంకి అలా అప్పుడున్న వేకెన్సీస్ని బట్టి మీకు లొకేషన్ అనేది వస్తుంది. ఇక రోల్ ఎలా ఉంటుంది, జాబ్ ఎలా ఉంటుంది అనుకుంటే, జాబ్ చూడండి, స్టార్టింగ్ మీరు చేయాల్సింది సేల్స్లో మీరు అవుట్ బౌండ్ మార్కెటింగ్ కాల్స్ ప్లస్ కొత్త లీడ్స్ అనేది బిజినెస్ జనరేట్ చేయాలి. తర్వాత థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ని కూడా సేల్ చేయాల్సి ఉంటుంది. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఇలాంటివి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన కస్టమర్స్కి మీరు సేల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ వచ్చేసేసి కాసా అంటే కరెంట్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్స్ అనేవి జనరేట్ చేయాలి. వాటితో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కాసాలో వాళ్ళకి మినిమం బ్యాలెన్స్, ఓకే, అకౌంట్ బ్యాలెన్సెస్ అని ఉన్నాయా లేవా అని చెప్పేసి మానిటర్ చేయాలి. ఇలాంటి ఉంటాయి సేల్స్ అనేది. సేల్స్ కాకుండా మళ్ళీ మీరు చేయాల్సిందంటే ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ చేయాలి. ఓకే, అంటే ఏంటంటే మీరు రెగ్యులర్గా మీకు తెలిసిందే క్యాషియర్ జాబ్ అంటుంటారు కదా, ఆ పొజిషన్ కూడా ఇక్కడ ఉంటుంది, అది కూడా చేయాల్సి వస్తుంది, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా. దానిలో ఏంటేంటి ఉంటాయి అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, అంటే అమౌంట్ డిపాజిట్ చేసేవాళ్ళు, అమౌంట్ అకౌంట్స్లో వేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత చెక్స్ క్లియర్ చేయాలి, అకౌంట్స్ ఓపెన్ చేయాలి. తర్వాత ఆఫీసుకు సంబంధించిన అకౌంట్స్ ఉంటే దాన్ని రీకౌన్సిల్ చేయాలి. ఇంకా వీటితో పాటు కస్టమర్ క్వైరీస్ ఏమన్నా సరే మీ సర్వీస్ లెవెల్స్ని పెంచుకుంటూ పోవాలి. ఓకే, ఇది మీరు చేయగలిగే జాబు. ఓకే, జాబ్ రోల్ అంతా బాగానే ఉంది, అసిస్టెంట్ మేనేజర్ హోదాతో ఉంది, కస్టమర్ సర్వీస్ ఆఫీసర్గా ఉంది. శాలరీ ఎంతతో స్టార్ట్ అవుతుంది అనుకుంటే, శాలరీ మీకు స్టార్టింగే కంప్లీట్గా చూసుకుంటే ఫిక్స్డ్ శాలరీ వచ్చేసేసి 21,150 రూపీస్ ఉంటుంది. రిటైరల్స్ అనుకుంటే 2,300 ఉంటుంది. స్టాఫ్ లోన్ బెనిఫిట్స్ అని చెప్పేసి 5,470 ఉంటుంది. పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసేసి 5,000 అబవ్ ఉంటుంది. టోటల్గా చూసుకుంటే ఎవ్రీ మంత్ మనకి 34,000 అబవ్ వస్తుంది. పర్ యానం చూసుకుంటే 4,12,000 అబవ్ వస్తుంది. ఓకే, ఇది శాలరీ అనేది. ఇక దీనికి అప్లై చేద్దాం బాగుంది అనుకుంటే హోమ్లోకి వెళ్తే మీకు ఇక్కడ మొత్తం డేట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ అప్లికేషన్ విండో ఓపెన్ అయింది, జూలై 10th స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ మాత్రం జూలై 30th. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రం 9th ఆగస్ట్ నుండి 14th ఆగస్ట్ వరకు ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే 28 నుండి 31st ఆగస్ట్ వరకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ 6 నుండి సెప్టెంబర్ 12 వరకు మీరు పేమెంట్ కానీ ఫీ డిపాజిట్స్ చేయడానికి కానీ ఆ డేట్స్లో ఉంటుంది. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది 10th నుండి 13th అక్టోబర్ వరకు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ప్రైవేట్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్లో చాలా వరకు ఇప్పుడు పొజిషన్స్ పిఓ కానీ లేకపోతే ఈ యంగ్ బ్యాంక్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివన్నీ మ్యాక్సిమం అవుట్సోర్సింగ్, అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి, ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి, పెద్ద పెద్ద రిక్రూటింగ్ యూనివర్సిటీస్కి ఇస్తున్నాయి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా వాటి రిక్రూట్మెంట్స్ని ఇటువంటి ఆర్గనైజేషన్స్కి అప్పగిస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అలాంటి బ్యాంకులు ఆల్రెడీ ఇటువంటి రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్స్కి అప్పగించాయి. ఇంకా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునే బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్ కూడా ప్రీఓ ప్రోగ్రామ్ని ఇటువంటి ఆర్గనైజేషన్స్కి అప్పగించాయి. ఓకే, వాటి రిక్రూట్మెంట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ లేవు, కానీ వాటి రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ ఒక వీడియో చెప్తాను, నేను మీకు వీడియో చేసి చెప్తాను. ఓకే, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకుంది, కష్టపడే పని అయితే మ్యాక్సిమం మీరు ఏ జాబ్ తీసుకున్నా, ఏ బ్యాంక్ జాబ్ తీసుకున్నా లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా
సబ్జెక్ట్స్ టాపిక్స్ అనేవి మాత్రం 90% సిమిలర్గా ఉన్నాయి అన్నీ. యాప్ట్యూడ్ అని చెప్పేసి ఇవన్నీ అరిథమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కంప్యూటర్స్, ఇవన్నీ అన్ని ఎగ్జామ్స్కి ఈక్వల్గా ఉన్నాయి. అలాంటప్పుడు ప్రైవేట్ బ్యాంకుల కన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ప్రిపేర్ అవ్వడం బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే బ్యాంకుల్లో మీకు తెలియని విషయం ఏంటంటే, పేరుకి మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు మీరు చూసే ఆఫీసర్స్ ఎవరంటే క్యాషియర్ అనో, మేనేజర్ అనో, లేకపోతే అక్కడున్న క్లర్క్లను చూస్తుంటారు. వాళ్ళు చేసే ఆపరేషన్స్ చూసి ఓకే జాబ్ ఇలా ఉంటుంది, ఇలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మీ మైండ్లో మీరు డిసైడ్ అయిపోతారు. కానీ ఏంటంటే అసలు విషయం ఏంటంటే బ్యాంక్ జాబ్ అనేది కష్టంగా ఉంటుంది, ఈజీగా మాత్రం అస్సలు ఉండదు. ఓకే, కష్టంగా ఉంటుంది. మీకు ఆ జాబ్కి తగ్గట్టు ప్రెషర్స్ ఉంటాయి, ఆ హెడేక్ ఉంటుంది. అవన్నీ తట్టుకోగలిగితేనే ఈ బ్యాంకింగ్లోకి దిగండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది మీరు ఈ బ్యాంకింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 100 మెంబర్స్ ఎంటర్ అయ్యారంటే దాదాపు 60 to 65 మెంబర్సే వర్కింగ్ చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు రిజైన్ చేస్తూ ఉన్నారు కూడా. ఎందుకంటే ఆ ప్రెషర్స్, ఆ హెడేక్, అది మొత్తం ఆ బాధ తట్టుకోలేరు కొంతమంది. మిగిలిన 60 మంది 65 మంది ఏంటంటే అన్నింటినీ తట్టుకొని నిలబడి జాబ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు సక్సీడ్ అవుతారు. కొంతమంది ఏంటంటే బ్యాక్ స్టెప్ తీసేసుకుంటారు, జరిగితే జరిగిపోయింది, నేను ఇలాంటి జాబులు చేయలేని చెప్పేసి. కాబట్టి ఈ విషయం మీకు యాక్చువల్గా నేను చెప్పకూడదు, కానీ నేను చెప్తున్నాను. అంటే మీరు రేపు బ్యాంక్లోకి వెళ్ళిపోయిన తర్వాత సార్ మీరు అన్నీ చెప్పారు కానీ జాబ్ ఇలా ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది, ఆల్రెడీ ఇంతమంది ఇలా చేశారని చెప్పేసి మాకు చెప్పలేదు అని చెప్పేసి కనీసం కామెంట్ పెట్టినా కూడా నాకు బాధగా ఉంటుంది. కాబట్టి ఇలా చెప్తున్నాను మీకు ముందుగానే. ఓకే, అవన్నీ తట్టుకోగలం మేము, ఆ 100కి 70 మందిలో ఉండగలం అనుకుంటే జాయిన్ అయిపోండి. లేదు మేము చాలా సెన్సిటివ్, చాలా డెలికేట్, మేము అటువంటివి, లేకపోతే ఎవరైనా ఒక మాట అన్నా మేము పడలేము, ప్రెషర్స్ మేము తట్టుకోలేము అనుకుంటే మాత్రం ఆ కష్టం ఏంటో, మీరు ఆ ప్రిపరేషన్ ఏంటో గవర్నమెంట్ బ్యాంక్ జాబులకు కానీ లేకపోతే మిగిలిన రిక్రూట్మెంట్స్కి కానీ పెట్టుకోండి. హ్యాపీగా ఆ కష్టం అక్కడ పడండి, ఆ జాబులు కొట్టేసుకోండి. వీటితో పోలిస్తే అది కొంచెం బెటర్. అసలు ఏ కష్టం ఉండదని నేను చెప్పను, కానీ వీటితో పోలిస్తే ఆ జాబ్స్ మాత్రం కొంచెం బెటర్. ఓకే, కష్టం లేకుండా ఏ జాబ్ ఉండదు. వీటిలో ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది, వాటిలో కొంచెం తక్కువగా ఉంటుంది, అంతే తేడా. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు ఒకసారి ఈ సైట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చూడండి, ఫ్యాక్ట్స్ కూడా చదవండి. దీంట్లో ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి, చదువుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ప్రాసెస్ మాత్రం దీని మీద క్లిక్ చేశారంటే మొత్తం ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవి మెన్షన్ చేసిన తర్వాత మీ కాలేజ్ అనేది ఏ స్టేట్లో ఉంది, ఏ సిటీ, మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ బీఏనా, బీఎస్సీయా, బీటెక్ ఏదో ఒకటి మెన్షన్ చేయాలి. గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ ఇక్కడ వస్తాయి, మీరు అక్కడ ఏ డిగ్రీ ఇచ్చినా ఇక్కడ దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ వస్తాయి. తర్వాత గ్రాడ్యుయేషన్ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అంటే ఇది జాయినింగ్ ఇయర్, ఇది కంప్లీషన్ ఇయర్. తర్వాత గ్రాడ్యుయేషన్ కాలేజ్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. వీటితో పాటు గ్రాడ్యుయేషనే కాకుండా మీ 10th ప్లస్ ఇంటర్మీడియట్ క్లాస్ 12th కూడా ఇక్కడ కంప్లీట్ అయిన ఇయర్స్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఇలా 10th ప్లస్ ఇంటర్మీడియట్ 2 చేసి తర్వాత రిజిస్టర్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్కి ప్లస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు ఇష్టం వచ్చిన సెంటర్స్లో అనేది మీరు పెట్టుకోవచ్చు. లేకపోతే ఏమైనా సలహాలు, సందేహాలు, అభిప్రాయాలు ఏమున్నా సరే నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేసి పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. అంటే ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.